హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని 2 భాగాలుగా ఫోల్డ్ చేసుకోండి. కోరాస్ 2 ఒకటే సైడ్ ఉండేటట్టు ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్స్ మనకి ఆపోజిట్ సైడ్ ఉండేలాగా, క్లోజ్ వచ్చి మన సైడ్ ఉండేలాగా పెట్టుకోండి. ఓపెన్స్ మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు కింద స్కేల్తో ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకోండి, ఎందుకంటే ఎడ్జెస్ సమానంగా లేవు కదా, అందుకోసం అని చెప్పి దాన్ని కట్ చేసేసుకోండి. నీట్గా కట్ చేసేసుకోండి సమానంగా, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఒక పావు ఇంచ్ అంత పైకి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇది మన కింద నడుం దగ్గర బెల్ట్ కొడతాం కదా అండి, దానికోసం అనమాట ఈ పావు ఇంచు. ఇప్పుడు కొల బ్లౌజ్ తీసుకొని బ్లౌజు హైట్ ఫస్ట్ కొలుచుకోవాలి. దానికోసం షోల్డర్ దగ్గర నుంచి షోల్డరు మిడిల్లో టేప్ పెట్టి షోల్డర్ మధ్యలో నుండి కింద డాట్స్ ఉంటాయి కదా, నడుము దగ్గర వేసే డాట్స్, అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా టేపుని పెట్టేసుకొని హైట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకైతే 13 వచ్చిందండి. 13 ఇంచెస్ మనం పావు ఇంచ్ వదులుకున్నాం కదా, అక్కడ నుంచి పైకి 13 ఇంచులు పావు ఇంచ్ అంతా ఖర్చుకి పెట్టేసుకోండి. స్కేల్ సహాయంతో ఆ డాట్స్ని కలిపి ఒక లైన్ గీసేసుకోండి. మన బ్లౌజ్ హైట్ అన్నమాట. ఇప్పుడు నడుము లూజ్ తీసేసుకోవాలి. దానికోసం సైజ్ బ్లౌజ్ తీసుకొని కాజాల్ పట్టి ఉంది కదా, దాన్ని వదిలేసి ఎందుకంటే అది లోపలికి ఫోల్డ్ అయిపోతుంది కదండి, అక్కడ నుంచి నడుము చుట్టూ కింద నడుము చుట్టూ ఎంత ఉందో ఇలా టేపును కొంచెం కొంచెం జరుపుకుంటూ ఉక్సులు పట్టి వరకు ఎంత ఉందో కొలిచేసుకోవాలి. నాకు 31 వచ్చింది. బ్లౌజు సైజ్ వచ్చి 31 నడుము లూజు అనమాట. ఇప్పుడు ఈ 31ని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. 31 డివైడెడ్ బై 4 భాగాలుగా చేసుకుంటే 7.5 ఇంచు అనమాట. అంటే 7.5కి ఎక్కువ, 8కి తక్కువ మధ్యలో అనమాట. 1 ఇంచు డాట్స్ కోసము, 1.5 ఇంచు ఖర్చు కోసం వదులుకోవాలి. ఇష్టమండి, 2 ఇంచెస్ కావాలంటే 2 ఇంచెస్ కూడా వదులుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ కావాలి. దానికోసం చంక రౌండ్ని కొలుచుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక రౌండ్ ఫస్ట్ కుట్టు ఉంది కదా, ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉందో చూసుకుంటే నాకు 8.5 వచ్చిందనమాట. అంటే మనకి నడుము లూజు ప్లస్ డాట్స్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి పెట్టుకున్నంత చెస్ట్ లూజ్ వచ్చింది. ఇప్పుడు 8.5కి ఒక మార్కు, ఇంకా 1.5 ఇంచుకి ఒక మార్కు పెట్టుకొని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు మనం నెక్ బ్లౌజ్ యొక్క నెక్ తీసుకోవాలన్నమాట. నెక్ ఎంత తీసుకోవాలి ఏంటని చాలామందికి చాలా కన్ఫ్యూజ్ ఉంటుందండి. ఇది మన నడుము లూజు బట్టి తీసుకోవాలి. మన బ్లౌజ్ పెద్ద సైజు చిన్న సైజ్ బ్లౌజ్ అని నడుము లూజు బట్టి మనకు తెలుస్తుంది. అంటే మన బ్లౌజ్ వచ్చేసి 30 కన్నా ఎక్కువ ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అని అర్థం. 30, 31, 32 అలా 40 వరకు ఎంత ఉన్నా కూడా, అదే 30 లోపల 29, 28 అలా 30 లోపల ఎంత ఉన్నా అది చిన్న సైజ్ బ్లౌజ్ అని అర్థం. చిన్న సైజ్ బ్లౌజులకి 2 ఇంచులు నెక్ తీసుకోవాలి, పెద్ద సైజ్ బ్లౌజులకి 2.5 తీసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ లూజ్ ఎంత ఉంది, 31 కదా. ఇప్పుడు మనకి నెక్ సైజ్ వచ్చేసి 2.5 తీసుకోవాలన్నమాట. నెక్ 2.5, షోల్డర్ వచ్చి 3. ఏ సైజ్ బ్లౌజులకైనా 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి షోల్డరు. ఇప్పుడు షోల్డర్ డౌను 6 ఇంచులు, షోల్డర్ రౌండ్ కోసము 6 ఇంచులు. ఇప్పుడు పైన ఎంత తీసుకున్నామో ఈ 6 ఇంచులు స్ట్రైట్గా ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ డాట్స్ని స్కేల్ సహాయంతో ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఆ కార్నర్ నుంచి పైకి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ రౌండ్ స్కేల్ సహాయంతో
ఆ మార్క్ని 1.5 మార్క్ని బేస్ చేసుకుంటూ రౌండ్గా గీసేసుకోవాలన్నమాట. హ్యాండ్తో గీసేసుకున్నా పర్వాలేదు. వచ్చిన వాళ్ళైతే లేదు రౌండ్లు రాలేదు అని అనుకుంటే ఇలాంటి స్కేలు బయట మన టైలరింగ్ షాపుల్లో దొరుకుతుందండి. రౌండ్స్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి కావాల్సింది నడుము హైట్ ఎంత ఉంది అని కొలుచుకోవాలి. దానికోసం బ్లౌజ్ని బ్యాక్ సైడ్ని 2 ఫోల్డింగ్లు చేసుకొని నడుము సైడ్న మన పావించు ఖర్చు ఉంచుకున్నాం కదండి, దానిపైకి ఇలా పెట్టుకోవాలి. పావించు ఖర్చుని కిందకు వదిలేసుకొని దానిపైన నడుము ఫోల్డింగ్ని ఇలా పెట్టుకొని ఒక మార్కు పావించు ఖర్చు కోసం ఒక మార్కు పెట్టేసుకొని బ్లౌజ్ని తీసేసేయండి. ఇప్పుడు లైట్గా ఒక లైన్ గీసేసుకోండి. పైన మనం నెక్ 2.5 తీసుకున్నాం కదా, కిందకు వచ్చేటప్పటికి 3 ఇంచులు తీసుకోండి. అప్పుడు రౌండ్ బాగా వస్తుంది, పైన షోల్డర్స్ దగ్గర జారిపోకుండా ఉంటుంది అనమాట. ఇలా తీసుకుంటే కింద రౌండ్ వచ్చి నీట్గా ఉంటుంది. ఈ కార్నర్ దగ్గర 1/2 ఇంచు పైకి ఇలా వేసుకొని ఇట్లా రౌండ్ షేప్ ఇచ్చేసుకోండి. రౌండ్ కావాలంటే రౌండ్, లేదు డబ్బా కావాలంటే డబ్బా రౌండ్ ఇవ్వకుండా కట్ చేసుకొని ఇప్పుడు 1/2 ఇంచ్ అంత పైన ఖర్చు కోసం వదిలేసి చంక రౌండ్ మన కొల బ్లౌజ్కి చంక రౌండ్కి సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. దానికోసం మన కొల బ్లౌజులో చంక రౌండ్ కొలుచుకోవాలన్నమాట. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేపుని కొంచెం జరుపుకుంటూ ఫస్ట్ కుట్టు ఉంది కదా, ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే నాకు 8.5 వచ్చిందండి. ఒకసారి నీట్గా మళ్ళీ చెక్ చేసేసుకోండి. ఇలా టేపుని కొంచెం జరుపుకుంటూ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఫస్ట్ కుట్టు వరకు ఇలా మనం మార్క్ చేసుకున్న దాన్ని రౌండ్గా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 8.5 ఈ ఖర్చు సైడ్కి వచ్చేసింది అనమాట. ఒక 1/2 ఇంచ్ అంతా, 1 ఇంచు 1/2 ఇంచ్ అంతా బయటకు వచ్చేసింది కదా. అలా రాకూడదు. అలా వచ్చింది అంటే చంక దగ్గర లాగినట్టు వచ్చేస్తుందండి టైట్గా. దానికోసము ఈ కిందకి 6 నుంచి కిందకి ఒక 1/2 ఇంచ్ అంతా కిందకి దించుకుంటున్నాను. కరెక్ట్గా చెక్ చేసుకోండి. 1/2 ఇంచ్ అంతా కిందికి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ మార్కింగ్ని కలుపుకుంటూ రౌండ్ గీసేసుకోండి. ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు వదులుకున్నాం కదా, అది వదిలేసి దాని దగ్గర కింద నుంచి ఆ రౌండ్ని చెక్ చేసుకోండి. కరెక్ట్గా 8.5 నాకు ఖర్చు దగ్గర లైన్ వరకు వచ్చేసిందనమాట. ఇప్పుడు చంక రౌండ్ కరెక్ట్ అనమాట. మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి మనం మార్కింగ్ పెట్టుకున్న దానికి కరెక్ట్ అనమాట. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్న విధంగా కట్ చేసేసుకోవడమే. మెల్లిగా ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టుకుంటాం కదా, అదే విధంగా పెట్టుకోవాలో చూసుకుందాం. 1.5 ఇంచ్ మార్క్ పెట్టుకున్నాం కదా ఖర్చు కోసం, దాని దగ్గరికి ఇట్లా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. అక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి. ఆ టక్స్ దగ్గర స్కేల్తో పైకి ఒక లైన్ డ్రా చేసి లైన్ పైన 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఇటు ఒక 1/2 ఇంచు, అటు ఒక 1/2 ఇంచు, లైన్కి అవతల వైపు ఒక 1/2 ఇంచు, ఇవతల వైపు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా స్కేల్ సహాయంతో లైన్ వేసుకోండి. ఇది మన బ్యాక్ సైడ్ డాట్స్ కుట్టుకుంటాం కదా, దానికోసం ఇట్లా మార్కర్ వీల్తో ఒకసారి మార్క్ చేసుకున్నామంటే కింద సైడ్ కూడా మనకి మార్క్ పడిపోతుంది. ఆ 4 ఇంచెస్ దగ్గర ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇంకొక సైడ్ కూడా అప్పుడు మనం కుట్టేటప్పుడు ఈజీగా మనకి అర్థమైపోతుంది.